వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. ఈ రోజు మనం ఉన్నాం వెలుగుట్ట శ్రీ మల్లికార్జున దేవస్థానం దగ్గర. ముందుగా వ్యూవర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రజలు ఎలా వచ్చారో, ఎలా దేవుణ్ణి దర్శించుకుంటున్నారో చూసుకుందాం. మహాశివరాత్రి అంటే ఎంత ప్రత్యేకత ఉంటుందో మనందరికీ తెలిసిందే. దాని కారణంగా భక్తులు ఎంతమంది తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేస్తున్నారో చూడండి మీరే. విజువల్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం గుడిలో అయితే ఉన్నాము. ఇప్పుడు పూజారి గారిని అడిగి కొన్ని ఈ గుడి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీ ఛానల్ తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన దేవాలయం ఉప్పల్ వెలుగుట్ట అని క్రికెట్ గ్రౌండ్కి ఆనుకుని ఉన్న దేవాలయంలో 200 సంవత్సరాల నుంచి ఇక్కడ శివాలయం ఉన్నది అని చెబుతూ ఉంటారు. ఇక్కడ వెలుగుట్ట కమిటీ ఆలయ చైర్మన్ గారు ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కమిటీ మెంబర్స్ ని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్ గారిని అడిగి ఈ ఆలయ విశిష్ట గురించి, ఇక్కడ ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారో దాని గురించి తెలుసుకుందాం. ధర్మకర్త మండలిగా మేము 7 మంది సభ్యులు ఉన్నాం. ధర్మకర్త మండలిగా ఈరోజు శివరాత్రి ప్రత్యేకత ఏంటంటే దాదాపు 80,000 మంది, లక్ష దాకా పబ్లిక్ బాగా వస్తారు. ఉదయం 4 గంటలకు అభిషేకాలు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల దాకా అవుతాయి. ఈరోజు ఇప్పుడు సాయంత్రము దర్శనము ఉంటుంది. మళ్ళీ వాయిలింగం కూడా సాయంత్రం కూడా అభిషేకం జరుగుతాయి. సాయంత్రం 9 గంటలకు కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం. ఈరోజు ఇంతపోలు ఒక రోజు ముందు చేసేది, ఈరోజు మాత్రం ఈ శివరాత్రి రోజు చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా శివుణ్ణి ఎంత భక్తితో ప్రార్థిస్తున్నారో ఇక్కడ ప్రజలందరూ. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా బాగా ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. ఇక్కడ పోలీసులను ఏర్పాటు చేశారు, ఎలాంటి ఇబ్బంది పడకుండా. ఎంత ప్రత్యేకమైనదో ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది చెప్పారు. ఇక్కడ ఏ కోరిక అనుకున్నా కూడా ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అలాగే ఇక్కడ భక్తులు ఇక్కడ చూస్తున్నారు కదా నవగ్రహాలు. ఇక్కడ గుడికి విచ్చేసిన కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఈ గుడి గురించి తెలుసుకుందాం ఇప్పుడు.
ఓం నమ శివాయ. ఈ హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల హైదరాబాద్కు సంబంధించినంత వరకు ఈ అట్మాస్ఫియర్ ఒక దేవాలయంలోకి వస్తున్నాము అని అంటే ఆ భక్తి భావం ఉట్టిపడాలి. ఆ ఉట్టిపడే ప్లేస్లో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా లేవు. కీసరం ఉంది కానీ ఈ అడవి లాంటి ప్రదేశం కాదు. అట్లాగే ఒక శ్రీశైలం వెళ్ళినట్టు, ఒక కాళేశ్వరం వెళ్ళిన అట్మాస్ఫియరు, అక్కడి వాతావరణం ఎట్లుంటుందో ఈ వాతావరణం వెలుగుగుట్ట వాతావరణం అట్లుంది. నాకు ఈ టెంపుల్తోని దాదాపు 32 సంవత్సరాల అనుభవం. ఒకే ఒక టెంపుల్ ఉండేది, ఆ తర్వాత ఇన్ని వెలిశాయి. ఇక్కడికి వచ్చేసరికి ఒక అడవి ప్రాంతంలో ఉన్నట్టే అనిపిస్తుంది. శివాలయం ఎప్పుడూ అడవి ప్రాంతంలోనే ఉంటుంది, అది అక్కడ మాత్రమే ఉండాలి. అప్పుడే ఆ భక్తి భావన ఉట్టిపడుతుంది. ఇంత పెద్ద దాదాపు 1.5 కోటి పాపులేషన్ ఉన్న హైదరాబాద్ సిటీలో ఇంత అద్భుతమైన దేవాలయం, అది పక్కకే స్టేడియం, ఒకవైపు మెట్రో, ఒకవైపు చూస్తే ఒక ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. అదే వీటి ప్రత్యేకత. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా అక్కడి వాతావరణమే మనల్ని ఒక 90% ఆ భక్తి భావంలోకి తీసుకుపోవాలి. అదే ఈ వెలుగుట్ట, ఈ హబ్స్ కూడా. అందుకనే మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి చాలా సంతోషం ఆ శివయ్యకు. ఇక్కడ మరికొందరు భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో ఈ గుడి విశిష్ట గురించి చెప్పాలని అనుకుంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హ్యాపీ శివరాత్రి అందరికీ. ఈ గుడి ఎల్లిగుట్ట టెంపుల్ అనేది మాకు మంచిగా అనిపిస్తున్నది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము, మంచి దర్శనం చేసుకుంటాం. కార్యక్రమాలు కరెక్ట్ మంచి జరుగుతున్నాయి. మాకు అందరికీ, మా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వచ్చిన ఈసారి చూడు, మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా తెలుసుకోండి, వాళ్ళకి కొత్త ఈసారి వచ్చారు ఒకసారి తెలుసుకోండి. మీరందరూ ఈ రోజు ఒక్క పొద్దు ఉంటారా? మేమందరం ఉంటాం. అసలు మీరు ఎందుకు ఒక్క పొద్దు ఉండాలనుకుంటారా? మీరు ఎలా నమ్ముతున్నారు ఒక్క పొద్దు ఉంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయని? అంటే కోరికల కోసం కాదు, హార్ట్ఫుల్గా ఉందామనే. శివరాత్రికి మంచిగా అందరూ ఉంటున్నారు, ఒకసారి ఉందామని అలా మంచిగా అనిపిస్తుంది. కంటిన్యూ చేస్తున్నా ఈ తాడి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జిఆర్ విధాత.